మరణమా నీ ముల్లెక్కడా? ప్రియ దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, ఈ మాట మీకోసమే. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్యలు, ఇబ్బందులు, లోకాశలు, లోక స్నేహాలు, ఆర్థిక పరిస్థితులు ఉండటం సహజమే. అయితే మనిషి ప్రతి చిన్న విషయానికి కూడా ప్రాణం తీసుకుంటున్నారు. ఈ మధ్య కారణం మరి చిన్నదైనా కూడా యవ్వనస్తులు లోకప్రేమ కోసం మరణిస్తూ ఉంటే, వృద్ధులు పిల్లలు చూడటం లేదని, నడిప్రాయం గలవారు అప్పుల బాధతో ఏదో ఒక కారణంతో ఆత్మహత్యాయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నీ అంతట నీ ప్రాణం తీసుకునే అధికారం నీకు కానీ నాకు కానీ లేదు. కారణం తెలుసుకోవాలని ఉందా? అయితే నాకు తెలిసిన ఒకరి కుటుంబంలో జరిగిన సంఘటన చెప్తాను, చూడండి. జెస్సీ, ఇంకా నిద్ర లేవా? ఎంతసేపు పడుకుంటావు ఇంకా అట్లా? అమ్మ, ఆదివారం కూడా ఎందుకు నన్ను విసిగిస్తావు? సెలవు రోజు కూడా తొందరగా లేమంటావు. జెస్సీ, చర్చికి వెళ్ళావా? టైం అవుతుంది. దేవుడు అంటే కొంచెం కూడా భయం భక్తి లేదు. ఇంతవరకు ప్రార్థన చేసుకునేది లేదు. తొందరగా టైంకి లేచి చర్చికి వెళ్దామని లేదు. ఇంతసేపు పడుకునేది. అవును కదా, ఈరోజు ఆదివారం యూత్ మీటింగ్ కూడా ఉందిగా. మమ్మీ నేను రెడీ అయినా మమ్మీ. నా బంగారు తల్లి. సరే పద, చర్చికి పోదాం తల్లి. అందరూ కళ్ళు మూసుకోండి. మనము యవ్వనస్తుల కూడిక ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘన నామాన్ని బట్టి ప్రభువా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, మరొక నూతన దినమిచ్చి తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రోజున ప్రభువా దేవా అయ్యా, మీరు మీ చిత్తానుసారముగా తండ్రి ఏర్పాటు చేసిన యవ్వనస్తుల కూడికను బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యవ్వనస్తుల కూడిక ద్వారా తండ్రి మీరే గొప్పగా మహిమ పొందుకోండి ప్రభువా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరే త్వరపెట్టి నడిపించమని మేము బ్రతిమాలుకొనుచున్నాం తండ్రి. ఈ యవ్వనస్తుల కూడిక ద్వారా తండ్రి దేవా ప్రతి బిడ్డనైనా దీవించబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు, మీ నామానికి గొప్పగా మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. యవ్వనస్తుల కూడికలు మొదటగా పాటల ద్వారా మనము ఈ కూడికను ప్రారంభించుకున్నాం. పాటలు పాడే వాళ్ళు దయచేసి ముందుకొచ్చి పాడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. యవ్వనులం మేము యవ్వనులం, క్రీస్తు సువార్త సైనికులం. యవ్వనులం మేము యవ్వనులం, క్రీస్తు సువార్త సైనికులం. క్రీస్తు కొరకే మా జీవితం, మాకున్నవన్నీయు దైవార్పితం. క్రీస్తు కొరకే మా జీవితం, మాకున్నవన్నీయు దైవార్పితం. ప్రేమించెదం సేవించెదం, క్రీస్తు కొరకే జీవించెదం. ప్రేమించెదం సేవించెదం, క్రీస్తు కొరకే జీవించెదం. మేమే సువార్త సైనిక దళం, మేమే సువార్త సైనిక దళం. యవ్వనులం మేము యవ్వనులం, క్రీస్తు సువార్త సైనికులం. యవ్వనులం మేము యవ్వనులం, క్రీస్తు సువార్త సైనికులం. చక్కని పాట పాడి వినిపించిన యవ్వనస్తులను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చేసాము. లేఖనాల ద్వారా దేవుడు మనతో యవ్వనస్తులతో మాట్లాడే కొన్ని విషయాలు నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
ఈ యవ్వన ప్రాయంలోనే మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు మాట్లాడే ప్రతి మాటని బట్టి మీ ఆలోచనలు, మీ ప్రవర్తన అంతటి మీద దేవుడు అధికారం ఉండాలని మీరు ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. ఎందుకంటే లేఖనాల్లో కూడా ఈ విధంగా దేవుడు మనకి చెప్పారనమాట. మనం ప్రసంగి గ్రంథంలో చూస్తే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. దేవుడు మీకేం చెప్తున్నాడంటే, యవనస్తులారా మీ యవ్వనమును బట్టి మీరు సంతోషపడుడి, యవ్వన కాలమందు మీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్మని చెప్తున్నారు. మీ కోరిక చెప్పున, మీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున మీరు ప్రవర్తించమని ప్రభు చెప్తున్నారు. అయితే వీటన్నిటి విషయమై దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తీసుకొస్తారని మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని ప్రభువు ఇక్కడ మీతో సెలవిస్తున్నారు. యవ్వనస్తులకి ప్రభువు ఈ విధంగా చెప్తున్నారనమాట. కాబట్టి మీ యవ్వన ప్రాయంలో మీరు ఏ విధంగా ఉంటున్నారో, మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఏమి ఆలోచిస్తున్నారో సమస్తము కూడా యేసయ్య మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఒకానొక రోజు ప్రతి యవ్వనస్తులైనా కానీ ఏ మనిషికైనా కానీ మరణం అనేది ఉంటుందన్నమాట. మరణము తర్వాత యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. రేపు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. ఏంటో ఏమో ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా ఉండడం. అదే బయట పిల్లగాళ్ళు అయితే మరకులు కానీ సినిమాలు కానీ వెళ్తారు. మనం ఇల్లు చర్చి తప్ప ఈ రెండు తప్ప ఏవి లేవు. అలా అనకు. క్రీస్తులో ఉండే ఆనందం వేరు. దేవుణ్ణి సరిగ్గా ప్రేమిస్తే హృదయంలో తెలియని ఆనందం ఉంటుంది. క్రీస్తుని ప్రేమించటం ఏంటి? ఆగు. అవును, క్రీస్తుని మనం చూసే విధానంలో మనతో సన్నిహితంగా ఉంటాడు. కులేని వారికి తల్లిదండ్రులుగా, యవ్వనస్తులకు ప్రియుడిగా, భర్త లేని వారికి భర్తగా, పిల్లలు లేని వారికి ఆదరణకర్తగా వ్యవహరించడం ఆయన యొక్క నైజం. నిజమైన ప్రేమ మన యేసులోనే ఉంది. ఏమో నాకు అర్థం కాలే. దేవుడు ఏంటో, ప్రేమించడం ఏంటో. సరే, నీకు అర్థమయ్యే సమయంలో అర్థమవుతుంది. సరే కానీ రేపు పార్కుకి వెళ్దామా? లేదు, నాకు రేపు స్పెషల్ క్లాస్ ఉంది. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా. నువ్వు ఎప్పుడు ఇంతే అబ్బా. సరేలే, బాయ్. బాయ్. నాకు ఇష్టం రా. నువ్వే నా ప్రాణం, నువ్వే నా ధ్యానం. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. అయ్యా ఏంది మీ అక్క చచ్చిపచ్చి ఏం నేర్చుకుంటుంది? మా అక్క గురించి మా అమ్మతో చెప్తాను చూడు. ఇలా చేసిందేంటి? అవును నిజమే. మీ అక్క కోసం ప్రార్థన చేయాలి. అమ్మ వాళ్ళతో చెప్పి కొట్టిస్తావా? ఇది చాలా పెద్ద విషయం, పెద్దవాళ్ళకి చెప్పాలి కదా. అమ్మ వాళ్ళకి తెలిస్తే నిజంగానే కొడతారు. కారంగా చెప్పటం మంచిది, లేకపోతే మీ అమ్మ కళ్ళల్లో కారం పెట్టి కొడుతుంది. అవునబ్బా, ప్రేయర్ చేస్తున్నా. అక్కకి దేవుడే తెలియచేయాలి. అవునబ్బా. Much later. ప్రైజ్ ది లార్డ్ జెస్సీ. హాయ్ అక్క. హాయ్. ఏమైంది ట్వింకిల్, మీ అక్క అలా ఉంది? ఏమో అక్క, వింతగా ప్రవర్తిస్తుంది. అయ్యో అవునా? మరి మీ అమ్మకి వెళ్ళి చెప్పావా? లేదు అక్క, మా అమ్మకి చెప్తే చంపేస్తుంది. అలా ఏం కాదులే, వెళ్ళి చెప్పు. సరే అక్క, ఈరోజు చెప్తా.
చేసినావు. అయ్యో అమ్మా ఏమైందమ్మా? ఏం చేశారు? జస్ట్ ఏమైంది? అయిపోయింది, చింద్రవందర అయిపోయింది. అమ్మా ఎందుకు మీరు మరణించాలనుకున్నారు? ఏమమ్మా డబ్బులు తీసుకొని ఇంతవరకు కట్టలేదు, ఏంటి అసలు నువ్వు? ఏంటయ్యా తీసుకున్న నాకు కట్టేది లేదా? 2 రోజుల నాగాలి నీకోసం కట్టని చదివేంది, అది ఉండకెందుకు సావటం మంచిది. వస్తా రేపు వచ్చి ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటా, లేకపోతే ఇంటికి తాళం వేసుకొని పోతా. ఏమనుకుంటున్నావు? ఏడకు మమ్మీ, ఏడకు మమ్మీ. అయ్యో ఎంత చెప్పినా డబ్బులు కట్టవంటే సమస్య వచ్చినా కూడా మీరు మరణించడానికి అవకాశం లేదు. ఆత్మహత్య అనేది అపవాది గారి యొక్క ప్రేరేపణ. మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా తెలియజేస్తుంది కదా, ఆత్మహత్య చేసుకుంటే మనకి నరకంలోకి వెళ్తాము. మనం దేవుని దగ్గరకు వచ్చింది పరలోకం వరకు వచ్చాము. మనకి శోధనలు వస్తాయి, శ్రమ వస్తుందని బైబిల్ చెప్తుంది. శ్రమలు వచ్చినంత మాత్రాన మనము ఇటువంటి ఆత్మహత్య ప్రేరేపణ అనేది మనకు కలగకూడదు. అమ్మ నువ్వెందుకు చేసి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు? అలా లోకంలో తిరుగుకుంటూ ఆ విధంగా చేయడం తగదు కదా. నీవు కాలంలో పడి చనిపోవడానికి సిద్ధపడ్డావు, కానీ నీ కొరకు 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయనది నిజమైన ప్రేమ. దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. శోధనలు ఖచ్చితంగా మన కుటుంబంలో వస్తాయి. అయినా కూడా మీరు ఇంత చిన్నవాటికి మీరు మీ ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కావున బైబిల్ గ్రంథంలో అనేక మందికి సహాయం చేసిన దేవుడు మీ కుటుంబానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మీరు బాధపడకండి, దేవుని యందు పూర్తిగా నమ్మకం ఉంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తుంది. జెస్సీ పాప నీకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంది. ఇక నుంచి ఈ లోక ప్రేమలో విడిచిపెట్టి పూర్తిగా దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచు. దేవుడు నీకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాడు. మీకు అప్పు సమస్యలు కూడా తీరుస్తాయి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. మరణం అనేది ఎవరికైనా సంభవించే ఒక ప్రక్రియ. నేటి రోజుల్లో దేనికి గ్యారెంటీ చెప్పలేము. కేవలం ఒక మరణం మాత్రం వస్తుంది.
అయితే మన జననం ఎందుకొరకు? మరణం తర్వాత నిత్య రాజ్యంలోనికి ప్రవేశం కొరకు ఏం చేయాలి? మన జీవితానికి సార్థకత ఏంటి? క్రీస్తులో నా పాత్ర ఏంటి అని తెలుసుకొని పుట్టుట గిట్టుట కొరకే కాదు, కానీ మరణానికి మించిన క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు వాడుదాం. దేవుని పనిలో జతపనివారముగా మన ముందు నడిచిన అపోస్తలుల బాటలో పయనించి మన జన్మ క్రీస్తులో సార్థకం చేసుకుందాం. మరణమా నీ ముల్లెక్కడ? ఈ చిన్న షార్ట్ ఫిలిం మనందరి జీవితాలలో కొత్త మలుపుగా మారాలని ఆశిస్తూ షాలోమ్.